స్మార్ట్ మీటర్లు వద్దు ప్రజలపై భారం మోపదు అనే నినాదంతో పెందుర్తిలోని 97వ వార్డు కార్మిక నగర్ నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ మేరకు స్మార్ట్ మీటర్లు వద్దని సంతకాలు పెట్టి అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వాలని సూచించారు. జూలై 18, 19 తేదీల్లో అన్ని సచివాలయాల వద్ద నిరసనలు తెలపాలని స్థానికులకు ఈ సందర్భంగా వారు విన్నవించారు. ఈరోజు సిపిఎం పార్టీ మీ దగ్గరికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం చేసింది. అదానీ గారికి కాంట్రాక్ట్ ఇచ్చింది. అదానీ మనుషులు వచ్చి మనందరికీ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. ఎక్కడైతే స్మార్ట్ మీటర్లు మాకు వద్దు బిగించొద్దని చెప్తే ఆగిపోతా ఉన్నారు. ఆ రకంగా ఈరోజు మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే స్మార్ట్ మీటర్లు బిగించొద్దు అని చెప్పేసి మీరు అందరూ చెప్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటగా ఎందుకు బిగించొద్దు? మనకి స్మార్ట్ మీటర్లు పెడితే మనకు ఇప్పుడు వస్తున్న బిల్లు కాస్త 3 రెట్ల నుంచి 10 రెట్లు పెరుగుతాయట. ఎందుకు పెరుగుతాయి? వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక రేటు, సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక రేటు, మిగతా టైంలో ఒక రేటు. ఆ రకంగా పెట్టి దాంట్లో మన సెల్కి ఎలాగైతే చిప్ ఇస్తారో చిప్ దాంట్లో పెట్టి ఆ చిప్ని రీఛార్జ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ముందుగా రీఛార్జ్ చేసుకుంటే మనకు కరెంట్ వస్తుంది, లేకపోతే ఆగిపోద్ది. దాని కంట్రోల్ అంతా అదాని కంప్యూటర్లో ఉంటుంది. ఆ రకంగా ఈరోజు స్మార్ట్ మీటర్లు వల్ల ఇప్పటికీ ఆల్రెడీ మన పక్కనే ఉండే సినముసిరివాడ పిండి మిల్లు మధ్యకాలంలో అడిగితే అంతకుముందు వాళ్ళకి స్మార్ట్ మీటర్ పెట్టకముందు 2300 వచ్చేది బిల్లు అట. స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత వాళ్ళకి 12700 వస్తుందట. అంటే స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత ఎంతగా బిల్లు పెరుగుతుంది. ఇప్పటికే కమర్షియల్ పెట్టారు. మీకు ఎవరికైనా తెలిస్తే షాపుల్లో అడగండి. ఆ రకంగా ఈరోజు స్మార్ట్ మీటర్ల వల్ల బిల్లులు పెరుగుతూ ఉన్నాయి. రెండోది ఇంకోటి ఏంటి, ఇప్పటికే ఆల్రెడీ మనకు తెలియకుండా 15,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో వేశారు. ఏంటవి? 2019లోను 2020లోను 2021లోను మనం కరెంట్ అప్పుడు కాల్చామట. అప్పుడు సరిగా బిల్లులు కట్టలేదంట. దానికి ఇప్పుడు అదనమైన భారం వేస్తున్నారు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఒక హోటల్కి వెళ్ళి 2020లో భోజనం చేశారు. అప్పుడు మీరు 5,000 10,000 కట్టుంటారు. మరి ఇప్పుడు ఆయన ఆ బిల్లు సరిపోదు అదనంగా కట్టండి అంటే మీరు ఏం కడతారా? మీరు ఆ రకంగా కడతారంటే చెప్పండి, మేము కూడా కడతాం. కానీ ఎప్పుడో అయిపోయిన సర్దుబాటు కరెంటు బిల్లుకి 2020లో కట్టిన కరెంటు బిల్లుకి ఈరోజు మా మీద 15,000 కోట్లు వేయడం చాలా దుర్మార్గమైంది. ఇది ఒకటే కాదు, రెండోది స్లాబ్లు మార్చారు ఇష్టారాజ్యంగా. ఒకప్పుడు లాస్ట్ ఇయర్ చూసేటప్పుడు 3 నెలల క్రితం 0 నుంచి 75 యూనిట్ల వరకు ఒక స్లాబు ₹1.40. ఆ తర్వాత 71 యూనిట్ల నుంచి 150 వరకు దగ్గర ₹1.90. ఆ తర్వాత దాటితే ₹2.50. ఆ తర్వాత ₹3 ఉండేది. ఇది స్లాబు. ఇప్పుడు ఏం చేశారు? 1 నుంచి 30 యూనిట్ల వరకు ఒక స్లాబు, 31 నుంచి 70 ఒక స్లాబు, 71 నుంచి 100 ఒక స్లాబు. ఈ రకంగా స్లాబులు మార్చడం వల్ల ఈరోజు కరెంటు బిల్లు 50% పెరిగాయి. ఇంతకుముందు ఎవరికైనా 300 వస్తే ఇప్పుడు 450 వస్తుంది. ఎవరికైనా 600 వస్తే ఇప్పుడు 900 వస్తుంది. ఆ రకంగా ఈరోజు కరెంట్ ఛార్జీలు ఇప్పటికే పెంచారు. ఇంక ఇవి సరిపోదని చెప్పేసి స్మార్ట్ మీటర్లు పెట్టబోతా ఉన్నారు. అందుకే స్మార్ట్ మీటర్లు వద్దని చెప్పేసి యావత్ ప్రజానీకం వ్యతిరేకిస్తున్నారు. ఇంతకుముందు చెత్త పన్ను ఆ రకంగా వ్యతిరేకించాం, ఈరోజు దాని రద్దు అయింది. ఆ రకంగా ప్రజలందరూ కూడా ఈరోజు స్మార్ట్ మీటర్ని వ్యతిరేకించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికే మనం చెప్పారు, ఇంతకుముందు కరెంటు తీగ కట్టుకుంటే షాక్ కొట్టేది, ఇప్పుడు కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి వస్తుంది. స్మార్ట్ మీటర్ పడితే ఇంకా పెద్ద షాక్ కొడుతుంది. కాబట్టి అందుకనే ముందుగానే ప్రజానీకం అందరూ కూడా ఈ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే రేపు వచ్చిన తర్వాత కొత్తగా స్మార్ట్ మీటర్ పెట్టేసిన తర్వాత అప్పుడు లబో డబో నాకు ఎక్కువ బిల్లు వచ్చింది నేను కట్టలేకపోతున్నాను అని చెప్పేసి అనుకుంటే ఉపయోగం లేదు. ఇప్పుడే వ్యతిరేకించాలి. ఆ రకంగా వ్యతిరేకించేటప్పుడు మొండిగా వేస్తే 100 ఫోన్ చేయండి, లేదా సిపిఎం కార్యకర్తలకి ఫోన్ చేయండి, మేము వచ్చి అడ్డుకుంటాం. ఆ రకంగా ప్రజలు ఎప్పుడైతే అడ్డుకుంటారో ప్రభుత్వం వెనక్కి వెళ్తుంది. ఇప్పటికే ఆల్రెడీ మనం చెప్పిన పని కాదు ఇది. లోకేష్ గారే యువకాలంలో చెప్పాడైనా ఏంటి, రైతులకు అందరికీ అప్పుడు స్మార్ట్ మీటర్లు వేస్తే ఆ స్మార్ట్ మీటర్లు తీసి పగలగొట్టండి అని చెప్పాడు. మేము కూడా ఇలా సిపిఎం పార్టీ
లోకేష్ గారు చెప్పింది చెప్తున్నాం, ఎవరైనా స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి, లేకపోతే మీ సిపిఎం కార్యకర్తలుగా వచ్చే పగలగొట్టాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి ఈరోజు అదానీ గారికి హెచ్చరిక చేస్తున్నాం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అందులో భాగంగా రేపు 19వ తారీఖున సచివాలయం దగ్గర ధర్నా చేస్తున్నాం. ఆ ధర్నాలో కూడా ఇక్కడున్న ప్రజానీకం అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. బిల్లు చూస్తేనే షాక్ కొట్టే పరిస్థితి వచ్చేసింది. దానికి తోడు 2020లో మనం కరెంటు బిల్లు కట్టాం, కానీ అప్పుడు డబ్బులు తక్కువ కట్టాం.